మీరు మీరు బైక్ వేసుకుని హైవే మీద జర్నీ స్టార్ట్ చేశారు. ఇలా ముందు 10 మీటర్ పర్ సెకండ్, 20, 30, 40, 60 ఇటువంటి అబ్స్టకిల్స్ ఏమీ కనపడట్లేదు. సో అందుచేత యూనిఫామ్ మోషన్లో మీరు వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు యావరేజ్ వెలాసిటీ ఎంత, ఆ జర్నీ యొక్క యావరేజ్ వెలాసిటీ ఎంత అంటే ఏం చెప్తారు అంటే 10 మీటర్ పర్ సెకండ్, 20, 30, 40, 50, 60 అంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. మన యొక్క స్పీడ్ని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాము. సో అప్పుడు ఆ జర్నీ యొక్క యావరేజ్ వెలాసిటీ అంటే 10 అంటే రెగ్యులర్ ఇంటర్వల్లో మనం పెంచుకుంటూ వెళ్ళాము. 10, 20, 30, 40, 50, 60. సో యావరేజ్ వెలాసిటీ అనేది 10 మీటర్ పర్ సెకండ్గా చెప్తాము. ఏం చేస్తారంటే యూనిఫామ్ మోషన్ అనేది ఇక్కడ ఉండటం చేత యూనిఫామ్ వెలాసిటీ అనేది యూనిఫామ్గా ఉండటం చేత యూనిఫామ్ వెలాసిటీని యావరేజ్ వెలాసిటీకి మనం మాట్లాడుకుంటాము. అలా కాకుండా హైవేలో కాకుండా సిటీలో ట్రాఫిక్లో ఉన్నటువంటి ప్రదేశంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు యావరేజ్ వెలాసిటీ ఎలా వస్తుంది అంటే స్టార్ట్ చేసాము 10 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ స్పీడ్తో మనం వెళ్తున్నాము. అదే క్రమంలో ఎవరో అడ్డు వచ్చారు, వెంటనే మళ్ళీ మనము డౌన్ చేసి స్లోగా వెళ్తాము, మళ్ళీ జీరోకి వచ్చేస్తాం. తర్వాత మళ్ళీ 20 మీటర్ పర్ సెకండ్కి వెళ్తాము, తర్వాత 40కి వెళ్తాము. మళ్ళీ వెంటనే ఏదో అడ్డంకి వచ్చినప్పుడు మళ్ళీ మనము 10 మీటర్ పర్ సెకండ్, 40, 20 అంటే అడ్డం కొంచెం బాగుంది కాబట్టి 40కి వెళ్ళిపోయాం. మళ్ళీ తర్వాత ఏంటి ఇంకాస్త మళ్ళీ అడ్డం వచ్చిందని చెప్పేసి మళ్ళీ 20కి వచ్చాం, మళ్ళీ 40, 60 అలాగే నాన్ యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు ఇక్కడ మనం తీసుకున్నట్టుగా వెలాసిటీ యావరేజ్ వెలాసిటీ ఒకే రకంగా ఉన్న విధంగా ఈ వెలాసిటీని ఇక్కడ వెలాసిటీ యావరేజ్ వెలాసిటీ తీసుకోవడం అవుతుందా? యూనిఫామ్ మోషన్లోను నాన్ యూనిఫామ్ మోషన్లోను ఒకే రకంగా ఉంటుందా? అప్పుడు ఏం చేస్తామంటే ఈ కండిషన్లో ఏం చేస్తామంటే యావరేజ్ వెలాసిటీ రావాలంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. అంటే ఆ జర్నీ మొత్తం యావరేజ్ వెలాసిటీ రావాలంటే డిస్ప్లేస్మెంట్ మొత్తం ఆ జర్నీ యొక్క డిస్ప్లేస్మెంట్ బై ఎంత టైం తీసుకుంది అనేది చూసి మనం చేసుకుంటాము. సో యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేయడానికి ఈ రకంగా చేయడానికి ఆ యావరేజ్ వెలాసిటీని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం వేసుకుని నాన్ యూనిఫామ్ మోషన్లో మనం దీన్ని ఈ విధంగా చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనము ఐపీఈ 11th క్లాస్ 4 మార్క్స్ సెషన్స్లో భాగంగా ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ని ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని మనం దీన్ని నేర్చుకుందాం. So a particle moves in a straight line with uniform acceleration. Its velocity at a time t equal to 0 is v1 and at a time t is v2. So the velocity mark chudandi. The average velocity of the particle in this time interval is v1 plus v2 by 2. Is this correct? అంటే చూడండి, ఈ పార్టికల్ మూవ్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ లో వెళ్తుంది విత్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఇప్పుడు ఇట్స్ వెలాసిటీ అట్ టైం 0 దగ్గర ఇనిషియల్ కండిషన్ లో v1 అట, అండ్ అట్ టైం t is equal to t is v2. ఇనిషియల్ కండిషన్ లో v1 అనే వెలాసిటీ టైం అనేది 0. అలా కాకుండా అలా మరి v2 అనేది సమ్ టైం టు t దగ్గర v2 అనే వెలాసిటీ. అయితే యావరేజ్ వెలాసిటీ అనేది ఇన్ ద రెగ్యులర్ టైం ఇంటర్వెల్ లో v1 ప్లస్ v2 ఉందా అని అడుగుతున్నారు. ఎస్, అవుతుంది. ఇప్పుడు మనము ఇందాక చెప్పుకున్న నాన్ యూనిఫామ్ మోషన్ కండిషన్ బేస్ చేసుకుని మనం దీన్ని మనం మాట్లాడుకుందాము. సో యావరేజ్ వెలాసిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం. వెలాసిటీ అంటే ఏం చెప్తాము? డిస్ప్లేస్మెంట్, ఎంత దూరం మనము వెళ్ళాము బై ఎంత సమయంలో మనం కవర్ చేసాము, అది వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం. సో మనకు తెలుసు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ లో ఎస్పీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఆ ఫార్ములా బేస్ చేసుకుని మనం వెళ్దాము. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, ఇది ఫార్ములా. ఇందులో ఇనిషియల్ వెలాసిటీ యూ కదా, ఇక్కడ మనకి ఇనిషియల్ వెలాసిటీ ఏమన్నారు? v1 అన్నారు. v1 టైం ఇంటర్వల్ t తీసుకుందాము ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఏ అంటే యాక్సలరేషన్ అంటే ఏంటి? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అపాన్ టైం. వెలాసిటీ మనకి ఇనిషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ v2, ఇనిషియల్ వెలాసిటీ v1. సో v2 మైనస్ v1 అపాన్ బై టైం తీసుకున్నాము. సో యాక్సలరేషన్ కేసులో v2 మైనస్ v1 బై t ని తీసుకున్నాము. t స్క్వేర్ ని ఎలా రిప్లేస్ చేసాం? s is equal to ut plus half at square లో
మనకు ఉన్నటువంటి కండిషన్స్ని ఇక్కడ అప్లై చేసాము. ఓకే, సో ఇప్పుడు v1t ప్లస్ ఇప్పుడు ఏం చేశానంటే ఈ టీని t² లో ఒక టీని క్యాన్సిల్ చేసేసాను. చేసేస్తే ఇంకా మనకి మిగిలింది ఏంటి, యథావిధిగా v1t ప్లస్ ఆఫ్ v2 మైనస్ v1. ఈ టీ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒక టీ ఉంది, టీ ప్లేస్ చేసుకున్నాం. సో v1t ప్లస్ v2 మైనస్ v1 బై 2t, అంటే ఈ 2ని ఇట్లా ఆపరేట్ చేశాను అనమాట. ఈ టీ అలాగే ఉంచాను. ఇప్పుడు ఏం చేద్దామంటే v2 అంటే ఈ బయట ఉన్నటువంటి టీని మల్టిప్లై చేశాను. v2 ఇంటూ టీ బై 2 మైనస్ v1t బై 2గా తీసుకున్నాము. తర్వాత v1t ఈ రెండింటిని, ఈ రెండు పదాలని ఇక్కడ ప్లేస్ చేశాను. v1t మైనస్ v1t బై 2 ప్లస్ v2t బై 2, అంటే సేమ్గా ఉన్నటువంటి టర్మ్స్ని ఒక పక్కన రాసుకున్నాను. ఎందుకు అంటే చూద్దామండి. ఇప్పుడు v1t మైనస్ v1t బై 2, ఇప్పుడు ఇది రూపా, ఇది అద్రూప. రూపాల నుంచి అద్రూప తీసేస్తే మిగిలింది అద్రూపాయి కదా. సో v1t బై 2, v1t బై 2, ఈ పాజిటివ్ v2 బై t ఇది మామూలుగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని సింపుల్గా ఈ టర్మ్లో t ఉంది, ఇక్కడ t ఉంది, టీని కామన్ తీశాను. తీసి v1 బై 2 ప్లస్ v2 బై 2గా రాశాను. ఇది డిస్ప్లేస్మెంట్ అనేది రావడం జరిగింది. సో ఈ డిస్ప్లేస్మెంట్ తీసుకెళ్ళి v యావరేజ్ దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. v యావరేజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం. డిస్ప్లేస్మెంట్ అంటే మనకి ఏమొచ్చింది, v1 ప్లస్ v2 బై 2 ఇంటూ t, ఇది వచ్చింది కదా, అపాన్ ఈ టీని ప్లేస్ చేశాను. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఈ టీని క్యాన్సిల్ చేసేసి ఇక మిగిలింది v1 ప్లస్ v2 బై 2. సో ఆయన అడిగింది అదే కదా, v1 ప్లస్ v2 బై 2కి సమానం అవుతుందా లేదా అని అడిగారు. సో ఈ రకంగా ఈ క్వశ్చన్ని మీరు స్టెప్ బై స్టెప్ ప్రజెంటేషన్ చేస్తే ఖచ్చితంగా 4 మార్క్స్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, share and subscribe our channel. Thank you.